అలాగే మరి కొంతమందికి ఏమవుతుందంటే చతుస్సాగర యోగం ఒక్కోసారి అతని విద్య మీద బాగా యోగం చూపించిందనుకోండి. విద్యా సంస్థలు బాగా పెట్టగలుగుతారు వాళ్ళు. ఓకే. కొంతమందికి చతుస్సాగర యోగం దశమ స్థానం బాగుందనుకోండి. జాబ్ కన్సల్టీ సెంటర్స్ బాగా పెట్టగలుగుతారు. అవును. చతుస్సాగర యోగం ఉంటే దశమ స్థానం బాగా బలంగా ఉంటుంది. వాళ్ళకి దాని ద్వారా ధనయోగాలుంటాయి. ఆ రకంగా చతుస్సాగర యోగం అనేటువంటిది తీసుకుంటాం. అదేవిధంగా ఇంకొక యోగం గురించి చెప్తాను. వసుమతి యోగం అని ఉంటుంది. ఓకే. వసుమతి యోగము. ఓకే. ఈ వసుమతి యోగం చాలా తక్కువగా చాలా మందికి తెలియదు వసుమతి యోగం అంటే ఏంటో. దీనికి ఏంటంటే 3, 6, 10, 11 స్థానాలను ఉంటాయి. అంటే మూడో స్థానం లగ్నం నుంచి మనకు మొత్తం 12 స్థానాలు. మూడో స్థానము, 6వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానం. ఇక్కడ గ్రహాలు అధికంగా ఉంటాయి. వీళ్ళకి శుభగ్రహాలన్నీ ఇక్కడ వెళ్ళి పడతాయి. ఓకే. అందుకే కొంతమంది చూడండి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందంటే మీరు అంటూ ఉంటారు. అవును. ఇలా గనక గ్రహాలు ఉంటే వీళ్ళకి ఒక రకంగా ఒక లక్. వసుమతి యోగం వల్ల ఒక లక్ ఏమిటంటే వీళ్ళ కర్మ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓకే. కొంతమంది చూడండి నేను ఎంత ప్రయత్నం చేస్తానో నా చేతుల్లో ఏం లేదండి అంటూ ఉంటారు. కానీ వసుమతి యోగం కొన్న బెనిఫిట్ ఏమిటి అంటే కష్టం ఏమిటి అంటే కష్టపడి వీళ్ళు పైకి వస్తారు. కానీ వీళ్ళ కష్టానికి ఫలితం కూడా ఉంటుంది. ఓకే. అర్థమైంది. కొంతమంది కష్టపడ్డా ఫలితం ఉండదు. అవును. ఎంత కష్టపడ్డా అసలు ఫలితం ఉండదు. కానీ వీళ్ళకి కష్టపడాలి. కష్టపడినందుకు ఫలితం ఉంటుంది వసుమతి యోగం వల్ల. ఎందుకంటే 3 పరాక్రమ స్థానాలు, త్రికోణ కొన్ని ఉంటాయి మనకి. ఉపచయ స్థానాలు అంటూ ఉంటారు. అలాగా 3, 6, 10, 11 స్థానాల్లో బెనిఫిట్ ప్లానెట్స్ అంటే ఆ లగ్నానికి శుభులు ఇచ్చేవాళ్ళు కానీ ఒక బెనిఫిట్ కాంబినేషన్స్ కనుక పడ్డప్పుడు వసుమతి యోగము అంటారు. దీనికి తిరిగి ఉండదు. కాకపోతే వీరు ఇంకా బాగా కష్టపడి అంటే వీళ్ళకి ఒక్కోసారి చూడండి ఈ కష్టంగా అనిపించకుండా వీళ్ళు సునాయాసంగా వెళ్ళాలి. మనం జాతచక్రం చూసాము, చిన్నప్పుడు వేశారు. ఇప్పుడు వసుమతి యోగం ఉంది, ఈ అబ్బాయి కష్టపడతాడు కానీ తర్వాత కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అన్నాం. కానీ అబ్బాయి లగ్నం బలంగా లేక అబ్బా కష్టపడాలి నేనేం కష్టపడాలి అని అనిపిస్తుంది అనుకోండి. కానీ కష్టపడితే యోగం ఉందని ఉంది జాతకంలో వసుమతి యోగం వల్ల. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ అబ్బాయికి బలం ఆ అబ్బాయికి అనిపించాలిగా, నేను కష్టపడాలనేటువంటిది అనిపించాలి. కాబట్టి మనం ఆ అబ్బాయికి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కనుక నేర్పించగలిగితే బలం ఎక్కువగా ఉంటుంది, కష్టపడాలనే సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి మా 3, 6లో కష్టపడడానికి ఇష్టపడరు. అంటే మొండితనం ఉండదు, సౌమ్యంగా ఉంటారు వాళ్ళు. 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ లేకపోతే 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి. సహజ శుభగ్రహాలు అంటారు. అంటే గురువు, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళు మొండిగా నిలబడలేరు. అంటే కష్టానికి నిలబడలేరు, ఫైట్ చేయలేరు వాళ్ళు. అక్కడ పాపగ్రహాలు ఉండాలి, కుజుడు లాంటి గ్రహం ఉండాలి, శని ఉండాలి, రాహు ఉండాలి, ఈ గ్రహాలు ఉండాలి ఆ స్థానాల్లో. అప్పుడేమిటి ధైర్యంగా నిలబడగలుగుతారు అన్నమాట వాళ్ళు. మరి అది రావాలి కానీ అక్కడ గ్రహం లేదు కానీ వాళ్ళకి ఒక ఎనర్జీతో ఆ బలం రావాలనుకోండి. అప్పుడు వారాహి అష్టోత్తరం, చండీ పారాయణం చేయడం, ఓం చండీ దేవతాయే నమః అనుకోవడం, లేదా ఓం దుర్గాయై నమః అనుకోవడం, ఓం వారాహి దేవి అయి నమః అనుకోవడం. ఈ మంత్రం చేసుకుంటూ ఉంటే వసుమతి యోగం కనుక శుభగ్రహాలు ఉండిపోయాయి. ఏది 3, 6, 10, 11లో కానీ సహజ పాపగ్రహాలే శుభగ్రహ సంబంధం కనుక కలిగి ఉంటే ఇంకా యోగం ఎలా ఇస్తుందో ఈ మంత్రం ద్వారా వీళ్ళకి యోగం ఇస్తుంది. లేకపోతే కష్టపడలేకపోతుంటారు, కష్టపడితే వస్తాడు కానీ కష్టపడలేకపోతుంటాడు.